ఫ్రెండ్స్ ఒకటి అశోక్ లేలాండ్ లేటెస్ట్ మోడల్ జనరేటర్ ఉంది ఇక్కడ. అమ్మో ఎక్కడ పెట్టారైంది నాయన, ఈ పాములు వచ్చి అన్నీ దీని గుద్దలనే తిరుగుతాయి. ఒకసారి దీని కండిషన్ ఎలా ఉంది చూద్దాము. జనరల్ విజిట్కి వచ్చాను. జనరేటర్ మనమే ఇచ్చినాం. ఇది కొత్తది వచ్చేసి ఇది 35 kVA. ఇది చూసుకోవచ్చు మనం. కూలెంట్ ఇది ఇంజన్ ఆయిల్ పోసేది. మనకి ఇంజన్ ఆయిల్ పోయాలంటే ఇక్కడి నుంచి పోసుకోవచ్చు మనం. ఆయిల్ తక్కువైనా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలనుకున్నా కానీ మనం ఇంజన్ ఆయిల్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇది డైనమా చూసుకోవచ్చు మనం. ఇది రన్ అయినప్పుడు, జనరేటర్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఇది రన్ అయితేనే మనకు బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతుంటుంది. ఇది బెల్ట్ చూసుకోవచ్చు మనము. ఇవి రేడియేటర్ హోస్ పైప్స్, ఇవన్నీ రేడియేటర్ హోస్ పైప్స్. ఇది లేటెస్ట్ మోడల్ వచ్చేసింది. నేను చూడడం సెకండ్ టైము. ఈ ఫిల్టరు చూసుకోవచ్చు మీరు కూడా. డీజిల్ ఫిల్టర్ ఇది లేటెస్ట్ మోడలు. ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టర్. ఇది ఆయిల్ ఫిల్టర్ పార్ట్ నెంబర్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇంత ఉంది, F7A00180. ఇది ఆయిల్ ఫిల్టరు. ఇది రేడియేటరు. ఇది మొత్తం బాక్స్ వచ్చేసి రేడియేటరు. రేడియేటర్ ఎందుకంటే మామూలుగా ఇంజన్ రన్ అవుతుంది కాబట్టి మనకి ఇంజన్ కూల్గా ఉండాలంటే మనకు రేడియేటర్ కంపల్సరీ అవసరం అనమాట. దాంట్లో రేడియేటర్లో కంపల్సరీ వాటర్ అనేది ఉండాలి. దాంతోపాటు ఈ కూలెంట్ కూడా అవసరం. బారు వెళ్తావేంట్రా బార్కి. ఒక్కసారి చూసుకోవచ్చు. డోర్ ఓపెన్ చేసి చూద్దాము మనం. బ్యాటరీ ఉంది మనకి. ఇది వచ్చి లేటెస్ట్ మోడల్ సెన్సార్ ఉన్నాయి ఇవన్నీ. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్. ఇది మననే క్లీన్ చేసినాము అంతా నీట్గా వర్కింగ్ ఉంది. సర్వీసింగ్ కూడా మననే చేసినాం. ఇది ఇంజన్ ఆయిల్ గేజ్ అనమాట. ఇది ఫ్యాన్ చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు వచ్చే మొత్తం జనరేటర్లు కానీ ఏవైనా కానీ మొత్తం సెన్సార్ ద్వారా వస్తున్నాయి. మొత్తం ఏ ఒక్క ఇబ్బంది అయినా కానీ మొత్తం ఇంజన్ మొత్తం సర్క్యులేషన్, వైరింగ్ A to Z చూడాల్సి వస్తుంది. ఒకప్పుడు లేకపోతున్నాయి. ఇట్లా అంతా డెవలప్ అవుతుంది కదా. ఇవి కూడా కంపెనీ మొత్తం డెవలప్మెంట్ చేసేస్తున్నాయి ఇంజన్ మోడలింగ్ అంతా. ఇది చూసుకోవచ్చు సెల్ఫ్ మోటార్ మనకి. ఇది వచ్చేసి టర్బో. ఇది ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ పైపు, డీజిల్ పైపు మెయిన్. ఇది ఇక్కడ ఇన్ ఉంది కదా, ఇన్ వచ్చేసి మెయిన్ డీజిల్ పైప్. ఇది రిటర్న్ వచ్చేసి అవుటర్ ఉంది కదా, అది. దీని నుంచి డీజిల్ తీసుకొని, ఇన్ నుంచి డీజిల్ తీసుకొని మనకు జనరేటర్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే మనకు రిటర్న్ నుంచి కొద్దిగా డీజిల్ కూడా వస్తుంది. డీజిల్ పోసుకోవాలంటే ఇక్కడ ఇప్పుడు డీజిల్ వచ్చేసి మనకి రెడ్ ఉంటే లో ఉన్నట్టు, ఎల్లో ఉంది ఇప్పుడు సగం ఉంది, గ్రీన్ ఉంటే ఫుల్ ఉన్నట్టు డీజిల్. ఓకేనా. కంట్రోలర్ చూసుకోవచ్చు. ఇది లేటెస్ట్ మోడల్ ఉంది. ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో. ఇది ఎంసీపీ, మెయిన్ ఎంసీపీ జనరేటర్. ఇది ఎంసీపీ జనరేటర్ ఆన్ చేసి ఎంసీపీ ఆన్లో ఉంటేనే మనకు అనేది పవర్ వచ్చేస్తుంది బయటికి. ఇది ఆఫ్లో ఉంటే పవర్ రాదు. ఇది ఆటో సెన్సింగ్ అనమాట. ఇది ఆటో కేబుల్. ఇది ఎప్పుడైనా సరే ఇది ఆఫ్లోనే పెట్టుకోవాలి జనరేటరు. ఆ ఎంసీపీ మనం వితౌట్ రన్నింగ్లో కాకపోయినా కానీ ఖచ్చితంగా మనం ఎంసీబీ ఆన్లోనే ఉండాలి. మనం జనరల్ విజిట్కి వచ్చి చెక్ చేసుకున్నప్పుడు ఆఫ్ చేసి స్టార్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఇది లేటెస్ట్ మోడల్. ఏంటంటే ఇప్పుడు చెప్తాను మీకు ఒకసారి. ఇది డీజిల్ సర్క్యులేషన్ ఇచ్చిన అనమాట. ఇది ఆన్ చేస్తేనే మనకి సెన్సార్ ద్వారా, ఈ సెన్సార్ ఉంది కదా, ఆ సెన్సార్ ద్వారా అక్కడ డీజిల్ సర్క్యులేషన్ అనేది పంపుకెళ్ళి పంపు నుంచి నోజల్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఆఫ్ చేద్దాము. ఇప్పుడు దీనికి ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం జనరేటర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీబీ బంద్ చేసుకోవాలి. మెయిన్ ఎంసీబీ లాక్ వేసేసుకోవాలి. ఇది సెన్సార్ టైప్ కాబట్టి కంట్రోలర్ ఆన్ చేసుకోవాలి. డీజిల్ని ఆన్ చేసుకోవాలి. డీజిల్ అనేది వెళ్తుంటుంది. మీకు సౌండ్ దీంట్లో వస్తుందో రాదో తెలియదు కానీ తెలిసిపోద్ది మాకు. ఓకేనా. ఒకసారి బంద్ చేసుకుందాం. డీజిల్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు బంద్ చేసుకుందాము. మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకొని చూపిస్తాను మీకు. స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. స్మోక్ చూసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్లో స్మోక్ కోసం, రన్నింగ్లో ఏం కాదు స్మోక్. ఇలా ఉంది కండిషన్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి జనరేటర్ కేబుల్ ఇక్కడ నుంచి పైప్ నుంచి మనకి అక్కడ వెళ్ళిపోయింది. మనకు ఎర్తింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఇచ్చినాడు ఎర్తింగ్. కనిపిస్తుంది కదా.
ఇక్కడ సైడ్ ఇంకొకటి ఇక్కడ ఇచ్చినాడు. కానీ డేంజర్ ఉంది ఇక్కడ ఏరియా, ఎందుకంటే మొత్తం చెత్త చెదారమే ఉంది. మొత్తం ఏమైనా పాములు గేమ్లు వచ్చినా ఆశ్చర్యపోనే అవసరం లేదు.